విశాఖపట్నం కోస్తాంధ్ర మణిహారం ఈ జిల్లా రాజకీయాల్లో ప్రత్యేకతను చాటుకుంది. దేశంలోనే ప్రముఖ నగరాల్లో ఒకటి విశాఖపట్నం. అలాంటి సాగర తీరంలో ఈసారి జెండా పాతేదెవరు? స్వతంత్రం వచ్చాక తొలి ఎన్నికల్లోనే స్వతంత్ర అభ్యర్థిని పార్లమెంటుకు పంపిన ప్రాంతం. ఇప్పటి వరకు స్థానికేతరులనే గెలిపించిన చరిత్ర. ఇలాంటి డిఫరెంట్ ఓటింగ్ మైండ్ సెట్ ఉన్న వైజాగ్లో ఈసారి కింగ్ ఎవరు? సాగర తీరంతో బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా దేశమంతా పరిచయం ఉన్న ప్రాంతం విశాఖపట్నం. రాజకీయంగా రాష్ట్రంలో అత్యంత కీలక ప్రాంతం. ఈ ప్రాంత రాజకీయాలు ఉత్తర కోస్తా అంతా ప్రభావం చూపిస్తాయి. విశాఖ నగర రాజకీయాలకు ఓ ప్రత్యేకత ఉంది. గెలిచిన వారి చరిత్ర చూస్తే ఇక్కడ మాక్సిమం విన్నర్సే ఉంటారు. అందరూ నాన్ లోకలే. ఈసారి మరి అదే తీర్పిస్తారా లేక రూటు మారుస్తారో అన్నది చూడాలి. స్వాతంత్రం వచ్చాక ఇప్పటి వరకు 16 సార్లు ఎలక్షన్స్ జరిగాయి. కాంగ్రెస్ 9 సార్లు, టీడీపీ 3 సార్లు, సోషలిస్ట్, ప్రోగ్రెసివ్, బీజేపీ ఒక్కోసారి గెలిచాయి. తొలి ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు స్వాతంత్రులను గెలిపించిన చరిత్ర విశాఖ రాజకీయాలది. తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ విశాఖ నియోజకవర్గాలతో పాటు గాజువాక, భీమిలి, విజయనగరం జిల్లాలో ఎస్కోట నియోజకవర్గాలు విశాఖ లోక్సభ పరిధిలోకి వస్తాయి. ఈసారి గాజువాక నుంచి పవన్ పోటీ చేస్తున్నారు. అందువల్ల వైజాగ్ పాలిటిక్స్ మంచి హీట్ మీదున్నాయి. ముఖ్యంగా విశాఖ పార్లమెంటు రిజల్ట్ ఎప్పుడూ డిఫరెంట్ గానే ఉంటాయి. తొలిసారి 2 ఇండిపెండెంట్లను పంపిస్తే ఆ తర్వాత ప్రోగ్రెసివ్, సోషలిస్ట్ పార్టీ నేతలకు అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గత 30 ఏళ్లలో విశాఖలో గెలిచిన వారంతా నాన్ లోకలే. ఈ సెంటిమెంట్ తోనే ఎక్కువ మంది నాన్ లోకల్ అభ్యర్థులు విశాఖ కోసం పోటీ పడుతుంటారు. విశాఖలో ఎంపీలుగా గెలిచిన నాన్ లోకల్స్ ని ఓసారి చూస్తే 1989లో విజయనగరం రాజు ఆనంద గజపతి భార్య ఉమా గజపతి, 1991లో ఈస్ట్ గోదావరి వాసి ఎంబీబీఎస్ మూర్తి, 1996లో నెల్లూరు వాసి సుబ్బిరామిరెడ్డి, 2004లో మరోసారి నెల్లూరు వాసి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, 2009లో ప్రకాశం జిల్లాకు చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి, 2014లో వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మని నిలబెడితే కాదు అని ప్రకాశం జిల్లాకు చెందిన హరిబాబును గెలిపించారు విశాఖవాసులు. మొత్తానికి పోటీదారు ఎవరైనా అక్కడ గెలిచేది మాత్రం నాన్ లోకలే అనే సెంటిమెంట్ బలపడింది. ఈసారి అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి వారసుడిగా ఆయన మనవడు బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ టీడీపీ నుంచి బరిలో దిగుతున్నారు. వైసీపీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి హాట్ ఫేవరెట్ గా జేడీ లక్ష్మీనారాయణ రంగంలో దిగారు. ముగ్గురు నాన్ లోకలే. చిన్నప్పటి నుండి భరత్ విశాఖలోనే పెరిగినా తాత నుంచి చూస్తే ఈస్ట్ గోదావరి మూలాలున్నాయి. ఎంవీవీ సత్యనారాయణ కూడా ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి విశాఖలో సెటిల్ అయిన బిజినెస్ మ్యాన్. మొత్తానికి ఈసారి కూడా విశాఖలో పోరు నాన్ లోకల్స్ మధ్య. ఈ ముగ్గురు మధ్య పోరు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే విశాఖపట్నం ఓటర్లకు మరో మంచి సాంప్రదాయం కూడా ఉంది. ఉన్న అభ్యర్థులలో ఎడ్యుకేటెడ్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. గత ఎన్నికల్లో వైఎస్ సెంటిమెంట్ తో పోటీలోకి దిగిన విజయమ్మను కూడా కాదని క్లీన్ ఇమేజ్ ఉన్న హరిబాబుని గెలిపించారు. ఈసారి ఈ వేవ్ ఎక్కువగా జేడీ లక్ష్మీనారాయణ వైపు కనిపిస్తోంది. పవన్ కూడా గాజువాకలో పోటీ చేయడం, జేడీ విశాఖ బరిలో ఉండడంతో జిల్లాలో జనసేన హవా బాగానే కనిపిస్తోంది. వీటితో పాటు బాలకృష్ణ రెండో అల్లుడిపై ప్రజల్లో పెద్దగా అంచనాలే లేవు. ఇక వైసీపీకి వైజాగ్ అచ్చిరాలేదని విజయమ్మ ఓటమి చెబుతోంది. సో హాట్ ఫేవరెట్ గా జేడీ లక్ష్మీనారాయణ అని చెప్పొచ్చు. ముఖ్యంగా సీనియర్ అధికారిగా ఆయనకు యూత్ లో, మిడిల్ క్లాస్ లో ఉన్న సూపర్ ఇమేజ్, అర్బన్ ఓటింగ్ ఆయన్ను గెలిపిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఈక్వేషన్స్ మధ్య 30 ఏళ్లుగా విశాఖలో కొనసాగుతున్న నాన్ లోకల్ ట్రెండ్ లో విజేత ఎవరో తెలియాలంటే జడ్జ్మెంట్ డే వరకు ఆగాల్సిందే.